పార్లర్కి వెళ్ళి హైడ్రా ఫేషియల్కి 10,000 ఖర్చు పెట్టే బదులు మీ దగ్గర 20 నిమిషాల టైం ఉంటే ఇలా చేస్తే ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా తెల్లగా మారుతుంది. మీరు ఏ పార్లర్కి వెళ్ళారు, మీ స్కిన్ ఇంత తెల్లగా మారింది అని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. హైడ్రా ఫేషియల్ కోసం పార్లర్కి వెళ్తే 10,000 అని చెప్పారు. మనం ఏ పార్లర్లో అడిగినా 10,000 రూపాయలు అనేవి అవుతాయంట. సో హైడ్రా ఫేషియల్లో వచ్చేసి మనకి బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి రిమూవ్ చేస్తారు. ముఖ్యంగా ఫేస్ మీద ట్యాన్ అనేది రిమూవ్ చేస్తారు. అంటే ఫస్ట్ టైంకే స్కిన్ మొత్తం కూడా తెల్లగా మారుతుంది. అలాగే స్కిన్ మీద గ్లోనెస్ అనేది వస్తుంది. మనం సెలబ్రిటీ స్కిన్ సీక్రెట్ చూస్తుంటాం కదా, వాళ్ళు కూడా పెద్ద పెద్ద పార్లర్లోకి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారనమాట. సో ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అని అంటే, ఆ హైడ్రా ఫేషియల్ని ఇంట్లోనే ఇలా చేస్తే వెంటనే స్కిన్ అనేది తెల్లగా మారుతుంది. మీరు మహా అయితే 2-3 రూపాయల ఖర్చుతో దీన్ని చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా చెప్తాను. ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. స్కిన్ మీద ట్యాన్ పోతుంది, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ అయిపోతాయి, స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుంది. మీరు గనక ఫస్ట్ టైంకే స్కిన్ తెల్లగా అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని సేవ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి. మీకు నిజంగా యూజ్ అవుతుంది. ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది, స్పెషల్ అకేషన్ ఉంది, ఇప్పుడు ఫెస్టివల్స్ కదా, మా స్కిన్ చాలా బాగా కనపడాలి, పార్లర్లో 10,000 ఖర్చు పెట్టే కంటే ఇంట్లో 2 రూపాయల ఖర్చుతో మీ స్కిన్ తెల్లగా మెరిసిపోతుంది. ఇంకా లేట్ వద్దు, ఏమాత్రం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అంటే దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్, వెరీ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ బీట్రూట్. మీడియం సైజు ఉన్న బీట్రూట్ని తీసుకోవాలి. బీట్రూట్ మీద పీల్ అనేది తీసుకోవాలి. బీట్రూట్కి ఆల్టర్నేట్ యూజ్ చేయొచ్చు అని అడుగుతారు. బీట్రూట్కి ఆల్టర్నేట్ అనేది యూజ్ చేయకుండా బీట్రూట్నే యూజ్ చేయండి. ఎందుకంటే బీట్రూట్ వల్ల మన స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్ మీద ట్యాన్ అనేది ఫటాఫటామని రిమూవ్ అవుతుంది. అందులో ఎటువంటి డౌట్ ఏం అవసరం లేదు. బీట్రూట్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లా చేసి బీట్రూట్ పేస్ట్ నుండి జ్యూస్ అనేది స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ జ్యూసేనండి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్. అయితే ముందైతే మనం బీట్రూట్ జ్యూస్ని రెడీ చేసుకుంటే చాలా ఫాస్ట్గా రెమెడీ అనేది రెడీ అయిపోతుంది. బీట్రూట్ జ్యూస్ వల్ల మన స్కిన్ అనేది చాలా గ్లోగా కనపడుతుంది. స్కిన్ మీద యాక్ని, పిగ్మెంటేషన్ ఇవి కూడా తగ్గిపోతాయి. స్కిన్ అనేది చాలా స్మూత్గా, సాఫ్ట్గా కూడా ఉంటుందన్నమాట. బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మొదలు పెడదాం. ముందుగా మనం స్క్రబ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ రైస్ ఫ్లోర్, బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. 1 స్పూన్ తేనెని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. తేనె వల్ల స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. మీకు తేనె వద్దు అనుకుంటే మీరు 1 స్పూన్ అలోవెరా జెల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత తగినంత బీట్రూట్ జ్యూస్ అనేది యాడ్ చేసుకొని ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. నాకు తెలిసి 2 స్పూన్లు అయితే సరిపోతుందండి బీట్రూట్ జ్యూస్ అనేది. ఎక్కువ కూడా అవసరం లేదు, కొంచెం జారుడుగా ఉంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ స్క్రబ్ని ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. నా ఫేస్ అయితే చాలా జిడ్డుగా ట్యాన్గా ఉంది. దానికి కారణం ఏంటి అని అంటే, నేను చాలా మంత్స్ మట్టి ఫేషియల్ చేసుకోలేదు, అలాగే ఫేస్ ప్యాక్స్ కూడా ఏమీ అప్లై చేయలేదండి. 1 మంత్ నుండి నాకు ఫీవర్ వల్ల నేను అసలు సరిగ్గా వీడియోస్ చేయలేదు, అలాగే నా స్కిన్ మీద కేరింగ్ కూడా నేను తీసుకోలేదన్నమాట. చాలా అరాచకంగా తయారైపోయింది. చాలామంది ఫెస్టివల్ టైమ్స్లో ఏదైనా ఫేషియల్ చూపించవచ్చు కదా, స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి. హైడ్రా ఫేషియల్ చేయించుకోవాలంటే ఎందుకు అంత ప్రైస్ అడుగుతున్నారని అడుగుతున్నారు. సో మీకు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మీరు కనుక ట్రై చేస్తే పార్లర్కి వెళ్ళి 10,000, 15,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఈ చిన్న టిప్ని ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా స్కిన్ కలర్ అనేది ఇమ్మీడియట్గా చేంజ్ అవుతుంది. స్క్రబ్ని మనం 2 మినిట్స్ అనేది ఫేస్ మొత్తానికి చేసుకోవాలి, చాలా స్లోగా. స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి. స్క్రబ్ చేసుకున్న తర్వాత బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతాయి అనమాట. స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా కనపడుతుంది. దిగ్విజయంగా ఫస్ట్ స్టెప్ వచ్చి స్క్రబ్ కంప్లీట్ చేసేస్తాం. సెకండ్ స్టెప్ వచ్చే వరకు మసాజ్ క్రీమ్ అనమాట. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ పెరుగుని యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్ తేనెని యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్ బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే మన మసాజ్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ క్రీమ్ అయితే స్కిన్ మీద చాలా సాఫ్ట్గా, స్మూత్గా ఉంటుంది. ఎవరికైతే స్కిన్ అనేది డ్రైగా ఉంటుందో, స్కిన్ గ్లోగా ఉండట్లేదు అనుకుంటున్నారో తప్పకుండా ఈ స్టెప్ని మీరు ఫాలో అయిపోండి.
నా స్కిన్ అనేది డ్రై స్కిన్నేనండి, అలాగే స్కిన్లో గ్లోనెస్ కూడా అస్సలు లేదనమాట. ఈ మసాజ్ క్రీమ్తో మన స్కిన్ మీద ఎంతసేపు మసాజ్ చేసుకుంటే అంత ఎక్కువగా స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది. పార్లర్లో కూడా వాళ్ళు 10 to 15 మినిట్స్ అనేది మసాజ్ క్రీమ్తో మసాజ్ చేస్తారు. మనం ఎంత ఎక్కువగా మసాజ్ చేసుకుంటే స్కిన్ అనేది అంత గ్లోగా ఉంటుంది. మీరు వీలైనంతసేపు మసాజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే 10 మినిట్స్ చేశాను. మీకు టైం ఉందనుకుంటే 15 మినిట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా స్మూత్గా అనిపిస్తుంది. మెయిన్గా ఈ ఒక్క స్టెప్కి మన స్కిన్లో చెప్పలేనంత గ్లో అనేది వస్తుంది. సో నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాను అని అంటే, చాలామంది స్కిప్ చేయొచ్చులే అనుకుంటారు. ఖచ్చితంగా మనం పర్ఫెక్ట్గా చేస్తేనే రిజల్ట్ అయితే ఉంటుంది. 10 మినిట్స్ అనేది మసాజ్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకుంటే స్కిన్ చూసారు కదా ఎంత గ్లోగా కనపడుతుందో. దిగ్విజయంగా సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ చేసేసాం. థర్డ్ స్టెప్ వచ్చి ప్యాక్ అనమాట. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ శనగపిండిని యాడ్ చేశాను. తర్వాత 1 స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేశాను. కాఫీ పొడికి ఆల్టర్నేట్ కావాలనుకుంటే మీరు గ్రీన్ టీ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు. శనగపిండి ప్లేస్లో ముల్తానీ మట్టి కూడా యూస్ చేయొచ్చు. తర్వాత 1 స్పూన్ పెరుగుని యాడ్ చేశాను. పించ్ ఆఫ్ పసుపు అనేది యాడ్ చేశాను. పసుపు అనేది మీ స్కిన్కి సెట్ అవ్వకపోతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. తర్వాత తగినంత బీట్రూట్ జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటూ ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. శనగపిండి ప్లేస్లో ముల్తానీ మట్టే కాదండి, శాండల్వుడ్ పౌడర్, అలాగే రెడ్ మసూర్ దాల్ పౌడర్, బీట్రూట్ పౌడర్ మీకు నచ్చింది ఏదైనా యూస్ చేయొచ్చు. గోధుమ పిండి కూడా మీరు యూస్ చేయొచ్చు. శనగపిండి వల్ల ఏంటంటే సన్ ట్యాన్ అనేది చాలా ఫాస్ట్గా రిమూవ్ అవుతుంది. అందుకు నేను శనగపిండిని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను. ప్యాక్ అనేది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఫేస్కి, నెక్కి, ఫుల్ బాడీకి ఎక్కడైనా అప్లై చేయొచ్చు. ఇంకొక విషయం అండి, ఇది ఫేషియల్. ఇందులో మనకి 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చి స్క్రబ్, తర్వాత స్టెప్ వచ్చి మసాజ్ క్రీమ్, థర్డ్ స్టెప్ వచ్చి ఇక్కడ ప్యాక్ అనేది నేను అప్లై చేస్తాను. మనం 3 స్టెప్స్ అనేది చేస్తేనే మనకి ఫాస్ట్గా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. టైం లేదు అనుకున్న వాళ్ళు ప్యాక్ అయినా అప్లై చేసుకోండి, రిజల్ట్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ ప్యాక్ని ఫేస్కి, నెక్కి అప్లై చేసి 15 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత వాటర్ని కొద్దిగా తడి చేసి ప్యాక్ని రిమూవ్ చేసుకోవాలి. సో చూసారు కదా స్కిన్ అయితే ఎంత తెల్లగా ఉందో, చాలా గ్లోగా కూడా ఉందండి. మీరు చూసేదానికంటే కూడా బయట ఇంకా మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి. అంటే కెమెరాలో మనకి ఒక 50% కనపడుతుంది, బయట అయితే 100% కనపడుతుంది. స్కిన్లో ఆ గ్లోనెస్ కూడా చూడొచ్చు. చాలా ఫేర్గా మారింది స్కిన్ అయితే. అప్పటి వరకు ఉన్న జిడ్డు, మురికి, డల్నెస్ అంతా కూడా పోయింది. చాలా బ్రైటన్ అయింది స్కిన్ అయితే. స్కిన్ చూసారు కదా మెలమెల మెరిసిపోతుంది. లైవ్లోనే క్లీన్ చేశాను. ఫేషియల్కి ముందు, ఫేషియల్ తర్వాత అన్నట్లు ఉందన్నమాట. ఏ పార్లర్లో చేయించుకున్నాం ఫేషియల్ అని అడగాలి, అంత బాగుందండి. ఏదైనా పార్టీకి వెళ్తున్నాం, ఫంక్షన్కి వెళ్తున్నాం అనే ముందు మీ దగ్గర ఒక 30 నిమిషాల టైం ఉంటే ఈ ఫేషియల్ని ట్రై చేయండి. స్కిన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. సో చూసారు కదండి, చాలా సింపుల్గా, ఈజీగా హైడ్రా ఫేషియల్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇందులో మనం గ్లిజరిన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. గ్లిజరిన్ అనేది అందరి దగ్గర అవైలబుల్గా ఉండదని చెప్పేసి నేను గ్లిజరిన్ అయితే యాడ్ చేసుకోలేదు. సో మీ దగ్గర గ్లిజరిన్ ఉంటే ప్యాక్లో యాడ్ చేసేయండి 1 స్పూన్ వరకు, ఇంకా గ్లోగా కనపడుతుంది. గ్లిజరిన్ ఎక్కడ దొరుకుతుందంటే మనకి మెడికల్ షాప్లో దొరుకుతుంది అనమాట. మనకి బాటిల్ 10 రూపీస్, 20 రూపీస్ అయితే ఉంటుంది. సో వద్దు అనుకుంటే కంప్లీట్గా గ్లిజరిన్ కూడా మీరు స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం. ఇంకా ఎక్స్ట్రా గ్లోనెస్ కావాలి, పార్లర్లో వచ్చినట్టు ఫేస్ అంతా దగదగ మెరిసిపోవాలి అనుకుంటే గ్లిజరిన్ యాడ్ చేసుకోండి. లేదనుకుంటే ఇలా ట్రై చేసిన ఫేస్ మీద ట్యాను మొత్తం రిమూవ్ అయిపోతుంది. స్కిన్ అయితే మిలమిల మెరుస్తుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్కి మీరు డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా చూస్తారండి. ఒక్కసారి ట్రై చేస్తే మీరు వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తారు కంపల్సరీ. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.